పాత కాంగ్రెస్ వాళ్ళు వెనక్కి రావాలని అంటున్నారు. మరి కాంగ్రెస్లో ఉన్న పాత టీడీపీ వాళ్ళు వెళ్లిపోతారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ను వీడిన వారు సొంత గూటికి రావాలన్న ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన ఈ రకంగా స్పందించారు. కాంగ్రెస్లో చేరాలని ప్రతి ఎమ్మెల్యే పైన ఒత్తిడి తీసుకొచ్చారన్న సుధీర్ రెడ్డి పోయిన 10 మంది ఎమ్మెల్యేలే తిరిగి వెనక్కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్లో చేరేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కేసు కక్షపూరితం తప్ప అందులో ఏమీ లేదని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పాత కాంగ్రెస్ రమ్మని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తున్నా. మరి పాత టీడీపీ వాళ్ళు పోతారా పార్టీలోకి వెళ్ళి? ముఖ్యమంత్రి గారు నేను గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి 1 సంవత్సరం క్రితం స్టేట్మెంట్లు ఇచ్చింది. ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసింది. ఎవరు కూడా పోలే, కొంతమంది పోయేటోళ్ళు పోయినరు. ఆ పోయిన వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు తిరిగి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి డిస్టర్బ్ చేద్దామని ఒక ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఎవరే ఎమ్మెల్యే పోరు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఖచ్చితంగా పోరాడతాం. రాష్ట్ర ప్రజలకు అందాల్సిన అన్ని కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలని అందించే వరకు చివరి వరకు పోరాడతాం.